హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హండ్రామాస్ ఫ్యామిలీ. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ టైం మన బుడ్డోడితో డీమార్ట్ షాపింగ్కి వెళ్తున్నాము. వాడు ఎలా ఎంజాయ్ చేశాడో చూసేద్దాం రండి. మనం ఇంటికి దగ్గరగా ఉన్న మంగళం డీమార్ట్కి అయితే వెళ్తున్నాము తిరుపతిలో. బుడ్డోడిని ఎక్కడికి షాపింగ్కి బయట ఎక్కడ తీసుకెళ్ళలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం ఇప్పుడే తీసుకొచ్చాము. వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూసేద్దాం రండి. ఆ ట్రాలీలో లాస్ట్ వరకు సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. చేతికి ఏది దొరికితే అది లాగేసేదానికి ట్రై చేశాడు. అవన్నీ చూస్తూ బయట తీసుకొచ్చేటప్పుడు తీసుకొని వస్తూ ఉంటే రాలే, అక్కడే అరుచుకుంటూ ఉన్నాడు లోపలికి వెళ్ళాలని. డీమార్ట్ మొత్తం 2-3 టైమ్స్ రౌండ్ వేసేసాడు. వాడి చేతికి ఏమి అందనివ్వలేదు, అందుకే సైలెంట్గా చూసుకుంటున్నాడు అవన్నీ చేతికి దొరకలేదని. ఇక మాకు కావాల్సిన సరుకులన్నీ తీసేసుకుంటున్నాము. బాబు సైలెంట్గా కూర్చొని ఉన్నాడు అక్కడ. చూడు వాడు ఎట్లా చూస్తున్నాడు. ఆ పక్క అదే అందలేదు, ఈ పక్క ఇది అందలేదని. మొత్తానికి ఆ టాయ్స్ ఉండే దగ్గర బాగా ఎంజాయ్ చేశాడు లాస్ట్కి. గ్రాసరీస్ తీసుకోవడానికైతే ఈ డీమార్ట్ బాగుంటుంది. కర్కంబడ్ డీమార్ట్, మంగళం డీమార్ట్ అంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటుంది అక్కడ సరుకులు, మళ్ళీ నింపుతూ ఉంటారు. ఫ్రెష్గా ఉంటుంది. తిరుపతిలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి, అక్కడికే బాగుంటుంది. తిరుపతిలో కంటే అక్కడ మంగళం దగ్గరే బాగుంటుంది. పార్కింగ్ ప్లేస్ అంతా కూడా బాగుంటుంది, చాలా పెద్దది అది. సేల్ బాగా జరుగుతూ ఉంటుంది అక్కడ. మేము ఎక్కువగా ఎప్పుడు అక్కడికే వెళ్తూ ఉంటాము. మరి నైట్ టైంలో వెళ్ళాలంటేనే తిరుపతిలో వెళ్తాము, అంతే. డేలో అంతా ఇక్కడికే వెళ్తాము. తిరుపతిలో వేరే పని మీద ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అటు సైడ్ వెళ్తూ ఉంటే తిరుపతిలో డీమార్ట్కి వెళ్తాము, లేకుంటే ఇక్కడికే వెళ్తాము సరుకులకైతే మాత్రం. ఇవన్నీ కొత్తగా వచ్చున్నాయి, చాలా బాగున్నాయి పిల్లలకి. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ కొత్తగా వచ్చినట్టుంది, అందరూ అక్కడే ఉన్నారు చాలా వరకు. చిన్న పిల్లలకి యూజ్ చేసేటివే ఎక్కువ ఉన్నాయి అందులో. బాగున్నాయి, చాలా బాగున్నాయి. తిరుపతిలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి, ఇప్పుడు చాలా బాగుంది. నేను ఆ 2 తీసుకున్నాను అంతే. బేబీస్ వేసుకునేటివి ఎక్కువ ఉన్నాయి, చిన్నపిల్లలకి బాగున్నాయి ఇక్కడ. బుడ్డోడికి తీసుకుందామంటే బాబు అయిపోయాడు. ఒకసారి చూడండి, వాడికి వేసాను ఆయన. తీసే చాలు దాన్ని బిడ్డ. చాలు సూపర్. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. వాడికి బాగా నచ్చింది ఆ టాయ్స్ దగ్గర. చాలాసేపు ఆడించి తీసుకొచ్చాము అక్కడే 1 అవర్ వరకు ఉన్నాడు అసలు. అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటే మళ్ళీ అటు సైడే చూస్తూ ఉన్నాడు. సరే అక్కడే ఉన్నాం చాలాసేపు వాడి కోసము. అక్కడే టైం అయిపోయింది, అక్కడే చూసుకొని ఇంకా నేరుగా వచ్చేసాము ఇంటికి. ఆ టాయ్స్ దగ్గరే ఆడుకొనేసి వచ్చాము కొంతసేపు. అక్కడ గట్టిగా అరుస్తున్నాడు. ఎట్లా అరుస్తున్నాడు తెలుసు అసలు. అందరూ వాడికల్లే చూస్తూ ఉన్నారు, ఆ విధంగా అరుస్తున్నాడు వాటిని అంతా చూసి. బయట ఎప్పుడు తీసుకురాలేదు, అవన్నీ చూసేసరికి అరుస్తున్నాడు. అక్కడ చూడండి, నేను అక్కడ ఒక బొమ్మ తీసుకొచ్చే లోపల అరుస్తున్నాడు. నేను త్వరగా తీసుకురాలేదనేసి. వాడు దూరంగా ఉన్నాడు, అందుకని వచ్చాడు చూడండి. వాళ్ళ డాడీ అయితే అక్కడ ఎన్ని రకాల స్లిప్పర్స్ ఉంటే అవన్నీ వేసి తీసేశాడు వాడి కాలికి. లాస్ట్కి ఆ పింక్ కలర్ తెచ్చుకున్నాడు.
వేసేసి ఇంటికాడ వేస్తే ఆడుకుంటాం ఫోటోస్. దీని దీని పట్టుకో. గాంధీ తాతలు. అంతే అండి, మా షాపింగ్ అయిపోయింది. బయట వచ్చేసాం, బాగా ఎంజాయ్ చేసేసాం. లోపల బాబు కోసమే వెళ్ళాం సగము. చాలా బాగా ఎంజాయ్ చేశాడు బాబు. ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా బయట వచ్చాక ఒక పాప్కార్న్ ఒక ఐస్ క్రీమ్ తినందే ఇంటికి రాబుద్ది కాదు. వీడు చూడండి, ఇక్కడ నేను ఐస్ క్రీమ్ తింటుంటే ఏం చేస్తున్నాడు, వాడికి కావాలంట. అంతే అండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.